ఎప్పుడో 1940లో నేను 7 years నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ దెన్ ఎవరు అనే ఒక సినిమాకి నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరైతే కూర్చున్నారో గెస్ట్ వాళ్ళతో నేను ఒక స్మాల్ వీడియో చేయడం జరిగింది. అట్ వాస్ బాంకర్స్. 7 years కట్ డౌన్ టు ద లేన్. అండ్ నేను కూడా పాడ్కాస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్టర్ 2 months ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ బికాస్ హీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఆక్యుపైడ్, ఐ ఆల్సో వెరీ మచ్ ఆక్యుపైడ్. బట్ ద యూనివర్స్ brought us together అనిపించింది, Dacoit brought us together అనిపించింది. అండ్ హియర్ వీ హ్యావ్ అవర్ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, శేష్ గారు. ఆఫ్టర్ అ హ్యూమంగస్ సక్సెస్ ఆఫ్ Dacoit, ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ చోజ్ మీ. అంటే ఆల్సో బట్ మై మైండ్ వాయిస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూసారా నా పాడ్కాస్ట్ వచ్చినట్టు ఫీల్ అయ్యాను చాలా. బట్ స్టిల్ యు ఆర్ హియర్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూఆర్ హియర్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూఆర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు నిఖిల్ విజేంద్ర సింహాస్ పాడ్కాస్ట్. ఇక్కడ ఓన్లీ యూ నో మై స్టఫ్, ఓన్లీ నిజాలు మాత్రమే మాట్లాడాలి. ఓకే, నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నాటకాలకి డబుల్ ఏ లేదు, కానీ కాలుకి డబుల్ ఏ ఉంది. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది అనిపించింది. ఎందుకంటే రెండింటికి ఆనే వస్తుంది కదా. కాదు, కాళ్ళు నాటకాలు ఒక చిన్న నాటకాలు. బట్ అదే లేదు, ఐ డిడ్ంట్ అబ్జర్వ్ టిల్ నౌ యాక్చువల్లీ. నాటకాలు కరెక్ట్, నాటకాలు అని రాసింది ఎగ్జాక్ట్లీ. అంటే see the director in you and the actor in you came out and you're always this, the writer in you. But before I jump into a serious conversations loki ellek mundu, hi guys, I want to ask you something. Abbo, what is that one thing people think which is wrong about you? Ante I want to start off this podcast, I'll tell you why like that also. Okay, మీ ఏమైనా జనాలు ఇట్లా అనుకుంటున్నారు అనేది మీ వరకు వచ్చిందా? అది వస్తే అదేంటి? స్క్రిప్ట్ సెలెక్షన్. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ బఫే ఆఫ్ స్క్రిప్ట్స్. ఇక్కడ సాంబార్ రైస్, ఇక్కడ ఈ రైస్, అక్కడ బిసిబెలే బాతులు లేవు. కష్టపడి రాస్తున్నాం. సో దట్ వాజ్ వన్ మిస్కన్సెప్షన్ ఐ ఫీల్. చాలా మందికి ఏంటంటే తనకంటూ ఒక టీం ఉంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలెక్షన్ చేస్తూ ఉంటారు, ఫిల్టర్ చేస్తుంటాడు, ఒక చిన్న డిటెక్టివ్స్ పెట్టాడు. కానీ దెర్ ఇస్ దిస్ టాక్ ఈ శేష్ గారు ఏమనుకున్నా ఏదో అలాగే హిట్ అయిపోద్ది. తిట్టబోయే ముందు గారులు ఎందుకు లేదు? ఎంత మర్యాదగా ప్రేమతో శేష్ గారు అంటే నేను తిట్టబోయే కాదు, ఏదైనా చేసి హీ హాస్ మ్యాజిక్ ఇన్ హిస్ హ్యాండ్స్. వాట్ ఈస్ దట్ మ్యాజిక్? ఐ వాంట్ టు నో టుడే. హార్డ్ వర్క్. Okay, hard work, and you know the humility to see when you have an idea and maybe someone loves it or someone doesn't love it, and to see why. ఫస్ట్ మనం నమ్ముకోవడం, ట్రస్ట్ బట్ వెరిఫై. ఆ తర్వాత మనం నమ్మిన వాళ్ళ దగ్గర దాన్ని వెరిఫై చేసుకోవడం, అంతే. అది తగిలిందా సూపర్. బట్ ఇట్ ఈస్ ఆల్సో సమ్టైమ్స్ మనం అంటే ఇప్పుడు చాలా మంది ఎవ్రీబడి ఈజ్ అ కాంటెంట్ క్రియేటర్. Every guy next door is trying to becoming an actor. At least circle around me, or because we are in the industry, anna actor avudam anukunna, anna writer avudam anukunna, anna director. So much talent. Do you also believe in this luck factor? అంటే నాన్నగారు నాకు చెప్పింది నమ్ముతాను బ్రో. హీ వాజ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డెస్టిన్డ్. నాన్నగారు జాతకాలను బాగా నమ్ముతారు అండ్ జాతకాలు చూస్తారు కూడా మా నాన్నగారు. బట్ ఐ ఫీల్ నాకు ఒక థియరీ ఉంది. ద థియరీ ఇస్ దేవుడు డైరెక్టర్, స్క్రిప్ట్ ఇచ్చారు. దేవుడు మనకి స్క్రిప్ట్ ఇచ్చాడు. ఈ స్క్రిప్ట్లో ఓకే టుడే ఈస్ గోయింగ్ టు బి అ గుడ్ డే ఫర్ నిఖిల్, టుడే ఈస్ గోయింగ్ టు బి అ బ్యాడ్ డే ఫర్ నిఖిల్ రాసి పెట్టుంది. బట్ హౌ యూ ఫీల్ అబౌట్ దట్ గుడ్ డే అండ్ వాట్ యూ మేక్ ఆఫ్ దట్ గుడ్ డే, వాట్ యూ మేక్ బ్యాడ్ అయినా సరే ఈజ్ ఎంటైర్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే డైరెక్టర్ యాక్టర్కి మామ ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రావాలి, ఈ లోపల నువ్వు డైలాగ్ చెప్పగలడు, కానీ ఈ టైంకి బ్లింక్ చేయాలి, ఈ టైంకి చెయ్యి ఇలా ముడుచుకోవాలని చెప్పడు కదా. అవును, కరెక్ట్. సో వీ స్టిల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ డెస్టినీ. ఓ నైస్. అండ్ డూ యూ థింక్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ యువర్ డెస్టినీ? నాట్ ఫుల్, దేవుడి చేతుల్లోనే ఉంది. బట్ మన చెయ్యి ఉంది అందులో, మన పాజిటివిటీ, మన హస్తం ఉంది. అండ్ మన పాజిటివిటీతోనే ఆ డెస్టినీని మనం సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతాం, అంతే. వితౌట్ నాటకాలు చెప్తున్నాం. మీ నాటకాలు ఏంటి చెప్పండి ఫస్ట్. ఐ వాంట్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. మీ నాటకాలు ఏంటి? వాట్ ఇస్ శేష్? వాట్ ఇస్ ద ఫన్ పార్ట్ ఆఫ్ శేష్? When I'm relaxed with friends, okay, we caught a small glimpse of it. I don't know if you saw the interview between me, Venal Kishore and Rahul. I know. I saw. మనోడు ఏదన్నా చేయగని మళ్ళీ ఇంకో చిచ్చుబుడ్డి డాన్స్ చేయగరా. What is your the chill part? అంతే. I don't drink or smoke. Okay. But I love to dance. What gives you that it gives you that high? It gives me that high, and also I feel like you have to celebrate life, man. నాకు ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే సినిమా ఆన్లో ఉన్నప్పుడు జీరో ఉంటుంది, అది
సినిమా ఆఫ్లో ఉన్నప్పుడు 100 ఉంటుంది. ఆ బ్యాలెన్స్ ఇంకా నేను సెట్ చేయాలి. ఓకే, అంటే యూర్ ఆల్వేస్ ఇంకా సినిమా, ఇప్పుడు సినిమా ఏంటి, దాని ప్లాన్ ఏంటి అన్న, వాట్ ఈస్ ద అదర్ పర్సనల్ లైఫ్ ఆఫ్ యువర్స్, ఏం చేస్తుంటారు? It hasn't been there for the last few months. Okay. But it happened during COVID. కోవిడ్లో I got stuck in the US. నేను ఇండియాకి రానివ్వలేదు. సో I suddenly read 4 books a week. I went on beautiful walks. రోజు ఓషన్ పక్కన ఉండేవాడిని. మెన్హాటన్లో ఉన్నా, ఖాళీగా ఉంది మెన్హాటన్. సో అదో బ్యూటిఫుల్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో I feel like if I'm given that time, I love nature. I love sneaking off to Vikarabad and places like that. Okay. And I love the idea of just taking in nature and nabashto. And I mean, Sesh looks very cool, very charming, very cute looking, but we also got information that you are very Hitler, as in strict. శేష్ గారు చాలా హిట్లర్, స్ట్రిక్ట్, తొక్క తీసి చేతిలో పెడతారు. ఈయన పొరపాటున గారు అంటే మాత్రం నన్ను తిట్టబోతున్నాడని అర్థం. మళ్ళీ ఒకసారి శేష్ గారు హిట్లర్ అని తిట్టి గారు శేష్ గారు హిట్లర్, స్ట్రిక్ట్, తొక్క తీసి చేతిలో పెడతారన్న దానికి మాకు నిజాలు కావాలి, అవునా కాదా? ఐ డోంట్ రెస్పెక్ట్ సంబడి నాట్ వర్కింగ్ హార్డ్ ఆన్ సెట్. అది నా ప్రాబ్లం. లైక్ ఒకసారి తొక్క తీయడం అంటారు. తొక్క తీయడం అంటే మామ లైట్ మెన్ ఉన్నాము, అమేజింగ్ లైట్ మెన్, చాలా బాగా పనిచేస్తున్నాడు. అటు పక్కనున్న వేరే కుర్రాడు ఫోన్ ఇలా గట్టిగా రీల్స్ చూసుకుంటున్నాడు సీన్ నడుస్తున్నప్పుడు. ఇరిటేటింగ్. పని చేస్తున్న యాక్టర్స్కి ఎలా ఉంటుంది, అక్కడ కష్టపడి పని చేస్తున్న లైట్ మెన్కి ఎలా ఉంటుంది, పక్కన ఇది పని చేస్తుంది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ ఐ డోంట్ రెస్పాండ్ వెరీ వెల్. I also don't respond very well to somebody being negative. Okay. అలా ఉంటే మాత్రం నేను ఆ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్, జస్ట్ బి హ్యాపీ అన్న జోన్లో ఉంటాను. జస్ట్ బి హ్యాపీ కాదు, దీని ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాబ్లం వచ్చింది అనుకో, అంత కొంపలు మునిగిపోయాయి అని బ్రో. సొల్యూషన్ ఎనీ డే ఆన్ అ సెట్ కొంపలు మునిగిపోయే మూమెంట్స్ మూడు వస్తాయి. యూనో ఐ సే షూటింగ్ అనేది 100 days షూటింగ్ చేస్తున్నాం అనుకో, 100 days 100 సార్లు పెళ్లి చేయడం లాంటిది అది. సో పెళ్లి చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎవరు వచ్చి సార్ అసలు భోజనం అస్సలు బాగాలేదండి, మాకు ఎవరు మర్యాదలు చేయలేదండి, మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదండి, కనీసం మాకు పాయసం కూడా పెట్టలేదండి, ఈ నాన్ సెన్స్ అంతా ఉంటుంది. సో దట్స్ ద సేమ్ థింగ్ ఆన్ షూటింగ్ సెట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వైర్ లేదండి, దాని క్లిప్ ఒకటి ఉంటుంది, అది రాలేదండి, ఇది టైం పడుతుంది. అది ఒక 2 hours అక్కడ నాకు ఫ్లాష్ బ్యాక్లు వస్తాయి. ఆ లైట్ కానీ దానిపైన కవర్ చేసేది రాలేదండి. ఐ నో వర్క్ ఆయన, సో ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండ్ సీ వాట్ ఎవర్. బట్ టెల్ మీ నౌ, సీ ఎవ్రీబడి, అందరూ డెకాయిట్ గురించి మాట్లాడుతున్నారు, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిలిం, ఎవ్రీబడి, ఇట్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మన సినిమా అంటావు అనుకున్నాను. ఏది మన సినిమానే? మన సినిమాకి నేను లాస్ట్ లో గుర్తొచ్చాను మీకు. ఎంత మన సినిమా అంటున్నారు చూడండి. పాత సినిమాలో లాస్ట్ లో పోలీసు వస్తుంటే నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ కాంపన్సేషన్ గా థర్స్డే పార్టీకి పిలుస్తారంట, నేను రాను, నాకు గిఫ్ట్ కావాలి. ఓకే, సో బట్ Sesh, tell me, this is a very random question, whom are you seeing right now? I am seeing Nikhil sit in front of me. Come on, you know there are a lot of women who goes gaga for you. I know, as in there are a lot of girl fans to you. They just do all the crazy. కుళ్ళి జోకులు ఎండేయచ్చా? నాకు తెలిసిన గాగా లేడీ గాగా కుళ్ళి జోకు. You trying to cover it up? Don't deflate the conversations like how you did in the other podcast. Most diplomatic answer. I am married to my work. Come on. Guys, నేను ఇంటర్వ్యూస్ చూస్తా. I'm telling you, I saw all his interviews and snippets. He's such a smart man. He knows how to just slide like this and not give the answer. Like itla, for example, ఇది క్వశ్చన్ ఇట్లా స్లైడ్ అయ్యి ఇలా వెళ్ళిపోతారు. నిజంగా ఇది బాంబే ఇంటర్వ్యూలో జరిగింది. ఒక అతను ఇలానే హూ ఆర్ యూ డేటింగ్ అని అడిగితే ఐ హర్డ్ యూ ఆర్ డేటింగ్ అని ఏదో రివర్స్ కౌంటర్ వేస్తే అది లక్కీగా కుదిరింది. హే హౌ డిడ్ యూ నో అన్నాడు. I am single the rest of my life. Nikhil, who are you seeing? I am seeing so many people, and I'll be very honest. But they are not seeing you. They are not seeing me, exactly. I want to see so many people. Nobody wants to see me. ఏం చెప్తాం, బ్యాచిలర్స్ నాకు బరాక్ ఒబామా బాగా తెలుసు, తనకు నేను తెలియదు అంతే. మేమైతే బ్యాచిలర్స్, మీరు కాదు కదా. మీరు బ్యాచిలర్. ఓకే, సో మొత్తానికి దిస్ ఇస్ హౌ హిస్ కాంపిటీషన్. నేను పెళ్లి అయిపోయింది అనుకుంటున్నా. నాకు yeah, that's what someone told me, you know. అస్సలు అమ్మో. ఓకే, పెళ్లిలో కూడా తెలియదు మనకి. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ వెడ్డింగ్స్ Sesh గారు? సినిమాలో చూడటం బాగుంటాయి అంతే.
Oh, that's a very big statement. లేదు అలా కాదు. ఐ ఫీల్ వెన్ ఇట్ వర్క్స్ ఇట్స్ బ్యూటిఫుల్. Okay. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ మ్యారేజ్ ఇస్ లైక్ ఎ డ్రైవర్స్ లైసెన్స్. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన నీకు డ్రైవింగ్ వచ్చని కాదు, లేనంత మాత్రం నీకు రాదని కాదు. అది పాయింట్. ఓకే, సారీ. శేష్ అంటే శేష్ గారు అంటే అంటే తిట్టబోతున్నాం. శేష్ గారి గురించి ఇన్ అండ్ అవుట్ ఎవరికి తెలుసు? ఇన్ అండ్ అవుట్ మా చెల్లెలికి. సీక్రెట్లు అన్ని అక్కడ నుంచి లాగొచ్చేమో మేబీ. షీస్ అ డాక్టర్ ఇన్ ద US. ఓకే, సో నువ్వు లాగలేవు. No, I have contacts in the United States. అండ్ రాహుల్ రవీంద్రన్ గారి దగ్గర కూడా సీక్రెట్స్, కానీ అది చెప్పడు. ఆడుమా అందరి సీక్రెట్స్ రాహుల్ గారి దగ్గరే ఉంటాయి, కానీ రాహుల్ బయటికి చెప్పారు. అసలు కంఠం కోసేసిన ఆయన చెప్పారు. ఎస్పెషల్లీ హీరోయిన్ సీక్రెట్స్ అన్ని రాహుల్ దగ్గర. రాహుల్ సార్ చూసారా సార్, హీరోయిన్ సీక్రెట్స్ అన్ని మీ దగ్గర ఉంటాయంట. పాప ఆయన చూసి నన్ను బ్లాక్ చేసి పడేస్తాడేమో క్లిప్ పెడితే ఆయన. ఓకే, I mean, when you started this, Sesh, like if you go back 2 years back of your journey, and when you started to become an actor, maybe Kshanam, you know what? I'll tell you something honestly. I watched Kshanam in theater. I'm from Vizag. I watched Kshanam in theater, and I was like, what the hell is this film, man? What the hell? Every character you have written, I mean, every character it is there. I mean, I told Ravikant also, I'm like, what did you guys do? Like, enti? లైక్ ఎలా చేశారు బీచ్ కానీ చూపించడం కానీ దాని బ్యాక్ స్టోరీ చిన్న ఇట్స్ నాట్ లైక్ అంత ఇది, కానీ ఆ స్టోరీ లైన్ కానీ లాస్ట్లో అనసూయ గారు కమింగ్ అండ్ ఐఎమ్ లైక్ వాట్ డిడ్ యూ గైస్ డూ ఫ్రమ్ దట్ డే ఆన్? దిస్ మ్యాన్ విల్ డూ మ్యాజిక్. లైక్ ఐ స్టిల్ రిమెంబర్ షాట్ వేర్ శోభిత టక్ మన ఒక స్నైపర్ షాట్ ఉంటుంది. అంటే ఇట్స్ సో విజువల్లీ ఇంపాక్ట్ఫుల్ దట్ ఎవ్రీ షార్ట్స్ ఆర్ ఎవ్రీ ఫ్రేమ్ యూ పుట్. నౌ యూ అండర్స్టాండ్ వై యూ గెట్ పిస్డ్ వెన్ సమ్మన్ వాచెస్ రీల్స్ in the set when the lighting or work is happening, bro. అసలు ఎలా తట్టుకుంటాం మనం, అంతే కదా. సో in this entire process మనం ఒక స్టేజ్ రీచ్ అవుతాం. ఓకే, like you reach the stage where there is an expectations from you. How do you work hard to reach those expectations? It can be Dacoit. ఇప్పుడు ఇన్ని హిట్స్ ఇచ్చిన తర్వాత, ఇన్ని ఫిల్మ్స్ వచ్చిన తర్వాత ఆడియన్స్ లో you have created శేష్ అని వచ్చిందంటే కంపల్సరీ హిట్ కొట్టేసి వెళ్తాడు. ఆ ఎక్స్పెక్టేషన్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్, at some times it is very ఏమంటారు కొంచెం ఆ ప్రెషర్. హౌ డు యూ హ్యాండిల్ ఆల్ దిస్? ఐ థింక్ దానికి 2-3 మల్టీ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక ఆన్సర్ ఏంటంటే ఐ ఫీల్ యూ డోంట్ ట్రై టు మీట్ ది ఎక్స్పెక్టేషన్స్, యూ ట్రై టు చేంజ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద గోల్ ఆఫ్ డూయింగ్ Dacoit was to say, okay, it's not just one more thriller with mind twists. We wanted to tell a love story with feel. సో మనం ఎప్పుడైతే ఒకే థింగ్ అలవాటు చేస్తామో ఆడియన్స్కి, ద ఆడియన్స్ విల్ ఎండ్ అప్ సేయింగ్ అదే ఇవ్వు, బికాస్ దట్స్ వాట్ యూర్ నోన్ ఫర్. బట్ ఐ ఫీల్ ద పర్పస్ ఆఫ్ Dacoit was that to say, okay, it's not a thriller, it is there's some beautiful thrilling moments, కానీ అందంగా ఫీల్తో చెప్పాలనిపించింది. సో ప్రత్యేకంగా గుచ్చి చెప్పాం మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో, డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో. ఇది ఫీల్ కోసం చేసిన సినిమా, మైండ్ ట్విస్ట్ కోసం చేసిన సినిమా కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ I wanted to give a little bit of that in the second half. Okay. So, I'm also known for action films. Correct. So, the goal was to have the action for the love, but not have... ఇప్పుడు క్షణంలో లవ్ ఇస్ ద స్మాల్, కానీ దాని మీద మొత్తం సినిమా కూర్చుంది. ఇక్కడ అది కాదు, ద ఫిలిం ఇస్ లవ్. సో దాంట్లో యాక్షన్. Correct, yeah. So, and we wanted to... You keep subverting expectations by doing different genres. Correct. రెండేంటంటే యూ జస్ట్ వర్క్ యువర్ యాస్ ఆఫ్, మ్యాన్. ఐ నో, రైట్. అంతే. నేను సెట్కి వచ్చాను, గుర్తుందా మీకు, టు మీట్ మృణాల్ వన్ డే? ఓ రైట్, ఓకే. డ్యూరింగ్ ఆయన ఆ టైంలో. అవునవును, ఎక్కడ మన టెలికాం నగర్ దగ్గర. మన ఏం లేదు, మన ఓఆర్ఆర్కి ఆ ఫ్యాక్టరీలో రస్ట్ పాడుపడిన అదే టెలికాం నగర్. నేను చూసాను, వాటి ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారు, సో లాస్ట్, ఏం జరుగుతుంది ఏంటి. ధనుష్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. తెలుసు, యూ ధనుష్ శౌర్య, యువర్ లైక్ వీఆర్ ఆల్ వన్ గ్యాంగ్. వచ్చారు పొద్దున కూడా, ఈ వాజ్ హియర్. అవునా? యా. బట్ యా, ద థింగ్ ఇస్, ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత కొంచెం ఏమంటారు, ఇప్పుడు మీరు సిన్స్ యూ టాకింగ్ అబౌట్ Dacoit, మీరు ఏదైతే కన్వే చేద్దాం అనుకున్నారో జనాలకి, అది కన్వే అయింది అనుకుంటున్నారా? అండ్ 2-3 people, or for example 10-20% of the audience who said okay ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ కొంచెం వచ్చిన వాళ్ళకి, లేదా వచ్చింది అనుకుంటుంటే, దాని మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అదేం లేదు బ్రోసి. ఐ మీన్ ఐఎమ్ యూస్ టు పీపుల్ లవింగ్, people not loving. That was always there. I'll give you an example.
ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ బాగా వచ్చాయి, కానీ పీపుల్ లైక్ ఏముందిరా రీమేకే కదా, మొత్తం అంతా హోటల్ రూమ్లో కొట్టారటగా, ఆయన గూఢచారి అంత లేదురా మ్యాటర్ ఎవరిలో. టుడే ఐ మీట్ పీపుల్ హూల్ సే నాకు ఎవరి నుంచి మీరు బాగా ఇష్టం అండి అంటారు. అండ్ ఐ థింక్ ద ఓన్లీ డిఫరెన్స్ what changed was 1 or 2 years back, some kid put one ఎవరు క్లిప్ దిస్ ఇస్ సినిమా అని పెట్టి ఎవరు క్లైమాక్స్ క్లిప్ పెట్టాడు, కట్ చేసి అది వైరల్ అయిపోయింది. సో నౌ సడన్లీ దట్ వన్ ట్వీట్ led to more tweets, led to more memes, and there is a movement created that said ఎవరు is the underrated one. ఎవరు లేపారు యాజ్ కంపేర్ టు గూఢచారి అండ్ క్షణం. బట్ ఎవరు రిలీజ్ అయిన 2 years దాకా కూడా ఎవరు దేకలేదు. ఓకే ఫైనాన్షియలీ ప్రాఫిటబుల్, ఓకే వన్ మోర్ నెక్స్ట్ ఏంటి అన్నారు. దే నెవర్ గేవ్ ఇట్ క్రెడిట్. బట్ టుడే of course. So I feel like when we did Gudachari became so iconic that ఎవరు దాని ముందు people were just like అన్నారు. ఏది ఆ యాక్షన్, ఏది ఆ స్వాగ్, ఏది ఆ ఇదేది ఆ స్కోర్, ఏది అంతా ఒక చోట నుంచి మాట్లాడుకుంటున్నారు ఏంటిది. అండ్ టుడే ఐఎమ్ మీటింగ్ పీపుల్ హు ఆర్ సేయింగ్ ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఎవరు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ కాంటెక్స్ట్లో చిన్న సినిమా చూడటం వేరు, సినిమాని సినిమాగా చూడటం వేరు, అండ్ ఓవర్ టైమ్ హౌ పీపుల్ పర్సీవ్ అ ఫిల్మ్ ఆల్సో మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ Dacoit's my first love story. Is it your love story? No. Nobody sent me to jail, bro. Sesh, tell me your love story, Sesh. Come on. Something. I don't want this interview to be one random another interview, Sesh. Come on, spill some beans, man. ఏం తెలుసుకోవాలనుంది? Some love story. What tell us about your love story. Whom did you love before? How was she? How was the breakup? నాకు US లో 2 రిలేషన్స్ ఉండే. Did you ever talk about this? ఒక్కటి 2 చోట్ల మాట్లాడాను. యూఎస్లో 2 రిలేషన్స్ ఉండే. ఒక్కళ్ళు లేటర్ మా బ్రేకప్ అయిపోయిన తర్వాత చనిపోయారు యాక్చువల్గా. సో దట్ వాజ్ హార్ట్ బ్రేకింగ్ థింగ్. While you were in the relationship? No, later. But the other person, వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళు కెనడాలో ఉన్నారు, నేను కాలిఫోర్నియాలో ఉన్నా. అండ్ ఐ వెంట్ ఆల్ అవుట్. ఓకే. అండ్ పేరెంట్స్కి అబద్ధం చెప్పి, టీనేజర్గా ఉన్నప్పుడు పేరెంట్స్కి అబద్ధం చెప్పి జస్ట్ ఇలా ట్రిప్ అని చెప్పి వెళ్ళి అక్కడ మంత్స్ ఉండిపోయా కెనడాలో టు ట్రై అండ్ ఇంప్రెస్ హర్ పేరెంట్స్ అండ్ ఆల్ దట్. బట్ వాళ్ళకి 2-3 రీజన్స్. 1 సౌత్ ఇండియన్ అని, 2 తన నాకన్నా 1 year పెద్దదని, 3 ఏమవుదాం అనుకుంటే యాక్టర్, వేర్ ఇస్ ద సెక్యూరిటీ, వేర్ ఇస్ ఏమై చేసే సినిమాలో జెస్సీ వాళ్ళ ఫాదర్ లాగా యాక్చువల్గా. అండ్ ఇట్ ఎండెడ్ అప్, the bad news was she ended up getting married on my birthday. Ouch. The good news is 15 years later I found it was actually a week after my birthday. So parle birthday మీద చిన్న బ్లాక్ మార్క్ పోయింది. So this is all old love stories, Sesh. Guys, this is what exactly I'm telling about him. He knows how to like a class slime అంటారు చూసి, అది ఇలా పట్టుకుంటే టపక్కు అని జారిపోద్ది. So this is how he slyly walks away from the question. నాతో అసలు నిఖిల్తో నాటకాలు మామూలుగా ఉండదు. Tell me ఖాన్తో గేమ్స్ whom were you seeing? I'm sure you're dating left, right, center. So you tell me whom were you seeing from the past 5 years? I don't want any 2 years gossip. 5 years I'm giving you the exception. 5 years back లెఫ్ట్ రైట్ సెంటర్ నేను లేదు. So when was your last relationship? కానీ ఒక ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నది ఒకటి ఉంది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ప్రముఖ యాక్టర్ అడివి శేష్ గారు is in a bloody complicated Dacoit relationship. Yes, ante Facebook status it's complicated. So you are in a relationship right now? Sort of. It's complicated. Okay. So మన relationships కోసం మాట్లాడుకుంటున్నాం. And I also feel somewhere, Sesh, is this, I asked this for my brother also. Somewhere మీ నిజాలు, I mean మీరు రియల్ లైఫ్ లో జరిగే సినిమా is what you create moments what happened in your real life. Is that true? Yeah. Or you guys get inspired? The same girl, since she was North Indian, she wanted to make sambar the way మా అమ్మలాగా she wanted try చేద్దాం, and she would get offended when it was not meeting the expectations. సో ఆ చిన్న బిట్ మేము అంత డీప్గా వెళ్ళకుండా బ్యూటిఫుల్గా చిన్న హల్వా అనేది పెట్టాం సినిమాలో. I changed it from sambar to, so it's a real life experience. That's a real life experience. ఒక friend, he took the initial on his arm here, initial పెట్టించుకున్నాడు. The girl he lost
అండ్ అది జే అనే ఇదికి పెట్టాం సినిమాలో. యాజ్ అన్ యాక్టర్, దట్ మూమెంట్ ఇన్ ద జైల్ ఇన్ డెకాయిట్ వేర్, ఆర్ దట్ మూమెంట్ ఇన్ ద లిఫ్ట్, గోడకు వెళ్ళి నన్ను ఒత్తేసినప్పుడు ద ఎమోషన్ ఐ ఫెల్ట్ అండ్ వాట్ ఐ డిడ్ వాజ్ ఎంటైర్లీ a recollection of when I found out that the marriage is happening on my birthday. ఆ మూమెంట్ని ఐ రీలివ్డ్ ఇట్. అండ్ నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మచ్ మోర్ అగ్రెసివ్ వెళ్ళాను. లక్కీగా ఏంటంటే దే వర్ క్యాచింగ్ ఇట్ ఇన్ స్లో మోషన్. సో నేను అంత అగ్రెసివ్ వెళ్ళిపోయినా అది స్లోగా కదలడం వల్ల నీట్గా వచ్చింది, లేకపోతే దొరికేది కదా ఇమేజ్. అండ్ ఆల్ దట్ ఈస్ బికాస్ యూర్ డ్రాయింగ్ అపాన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అన్ యాక్టర్ అండ్ రాసేటప్పుడు యాజ్ అ రైటర్ టు మేక్ సంథింగ్ బ్యూటిఫుల్. Okay. And I just feel, I think you've traveled a lot. Like you've been in the States and a lot of experience you have, and you have a lot of friends, like you hang out. I think you're someone who absorbs a lot of energy or some moments from people. I'm just trying to... లైక్ నేను హ్యూమన్ బిహేవియర్ బాగా స్టడీ చేస్తాను బ్రో. Exactly. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను కదా చెప్పు. అదే అంటే ఇప్పుడు కలవంగానే యూ సెడ్ నాలో ఏదైనా తేడా కనిపించిందా అంటే సేమే ఉన్నావు బ్రో అన్న. యూ సెడ్ నో ఐ గాట్ సో మచ్ మోర్ ఫిట్. ఇప్పుడు అది ఇన్సల్ట్ చెప్పాలా నాకు, నా పరువు తీయడానికి కాకపోతే. సో అప్పుడు నేను అనుకున్నా, ఓహో అందుకన్నా చిన్న చెస్ట్ కట్ చూపిస్తాను. ఇది అడిగించి మరి వేయించుకోవడం అంటే. No, but generally I see the reason I wanted to do this with you because you and your brother నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తారు. అండ్ చెప్పగానే నేను ఎంతో అయిపోయాను. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ మీ వాచింగ్ ద కైండ్ ఆఫ్ వైబ్ యూ గివ్. మనం ఎన్ని రోజుల తర్వాత కలుస్తున్నాము. బట్ నేను రాగానే యూ జస్ట్ ఐ వాజ్ సో టైర్డ్, నేనేం తినలేదు. అండ్ నేను వాలిపోయే స్పేస్లో ఉండి నాకు రాగానే ద పాజిటివ్ వైబ్రేషన్ యూ గేవ్ మీ, నిజంగా చెప్తున్నా నేను. ఓకే, ఇమ్మీడియట్గా ఐ ఫెల్ట్ దట్. అండ్ సో ఐఎమ్ ఆల్వేస్ అ స్పంజ్. I'm taking in people's energy. Correct. That informs how I write. And I feel, it is always, for me, I'll tell you, as an actor, you go through a lot in your brain. Like, see, you've put a lot of efforts to pull off Dacoit. Like, because we all know, మీరు యాక్టరే కాదు, ఆ ప్రొడక్షన్లో ఏం ప్రాబ్లం అవుతుంది, టెక్నికల్లో ఏం ప్రాబ్లం అవుతుంది, ఎడిట్లో ఏమవుతుంది, యూ ఆర్ అన్ ఆల్రౌండర్, ఎవ్రీబడి నోస్ ఇట్. బట్ దట్ ప్రెషర్ తీసుకుంటూ అన్నీ అలైన్ చేసి క్యూరేట్ చేసి ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని జనాల మీద కొదిలి అది ఆడుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని నంబర్స్ చూసుకొని టు డూ ఆల్ దిస్ ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ గైస్ గో త్రూ. బట్ కుడోస్ టు యూ హూస్ ఆల్వేస్ బిన్ క్రియేటివ్ అండ్ హూస్ ఆల్వేస్ బిన్ డూయింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. దట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వాట్ యూ డూ ఇస్ వాట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంటెన్షనల్ కాదు తెలుసా. ఎవ్రీబడి థింక్స్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్. ఇట్స్ నాట్. ఏంటంటే నా బ్రాటప్ అటువంటిది. నేను బిఫోర్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో పెరిగా, ఇంక్లూడింగ్ నార్త్ ఆఫ్రికా. ఆ తర్వాత యూఎస్లో పెరిగాను. యూఎస్లో మా స్కూల్ 40% బ్లాక్, 40% వైట్ అండ్ 20% ఆల్ అదర్ రేసెస్. సో ఇంటరాక్టింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్, హిప్పీ మూవ్మెంట్ మనకు తెలియదు, దమ్మారోదమ్, ఆల్ దట్ కేమ్ ఫ్రమ్ ద టౌన్ ఐ గ్రూ అప్ ఇన్, ఫ్రమ్ బర్క్లీ. ఆల్ దీస్ థింగ్స్, ఇంటరాక్టింగ్ విత్ ఆల్ దీస్ కల్చర్స్, నాకు డిఫాల్ట్గా నాలో ఉన్న థాట్సే కొన్ని అవుట్ ఆఫ్ ఇది ఉంటుంది. ఐ నో. సో ఏది అవుట్ ఆఫ్ కానీ కూల్, బట్ ఏది అవుట్ బాల్ చూసుకోవాలి. అవుట్ బాల్ అనేది మనం వాడం సినిమాల్లో. ఐ నో. అండ్ ఇట్స్ సంథింగ్ లైక్, అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ లుక్ ఫర్, బట్ నో, యు ఆర్ యాక్చువల్లీ లైక్ దట్. అవును, అంతే కదా. అవును. అండ్ అంతేకాదు, నేను యూఎస్లో పెరగడం వలన సాంగ్స్ని ఎప్పుడు దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, వాళ్ళు జస్ట్ మన ఇండియన్స్ అలా చూస్తారు అనుకునేవాడిని. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు పాటకి ఎంత విలువ ఉంటుందో, మనం సినిమాని ఎంత మనసుతో చూస్తామో. అండ్ సాంగ్స్ ఆర్ రీకాల్ ఫ్యాక్టర్ ఫర్ ది యాక్టర్, ఫర్ ద మూవీ. 10 years తర్వాత కూడా ఆ పర్సన్ గుర్తు తెచ్చుకోవడానికి రీజన్. సో all that's the reason we have, for the first time in Dacoit, you'll see that there are, right now as we speak, there are 4 songs from Dacoit trending on Instagram. Correct, yeah. That's couple of weeks after release. Oh no, that is not a joke, man. That is not a joke. I mean, it is something that takes a lot of effort. So I ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, శేష్కి యాటిట్యూడ్ ఎక్కువ అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏ యాటిట్యూడ్? కోపం ఎక్కువ. శేష్ గారికి కోపం ఎక్కువ. గారికన్నా శేష్ గారికి కోపం ఎక్కువ.
కోపం ఎక్కువ కాదు, కోపం త్వరగా వస్తుంది అశ్రద్ధ ఉంటే, నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యం ఉంటే కోపం వస్తుంది. ఓకే. అండ్ డూ యూ యాక్చువల్లీ థింక్ ఏమంటారు, సమ్ టైమ్స్ యూ ఫీల్ ఓకే ఇన్ బిట్వీన్ ఫోర్ వాల్స్ యు నో మనం వాట్ వీఆర్ గుడ్ అట్, వాట్ వీఆర్ బ్యాడ్ అట్, ఎప్పుడైనా నాలో ఉన్న క్వాలిటీ ఇది మనం మార్చుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్ అని మీకేమైనా అనిపించిందా? Yeah, that was the whole choice with the dance thing on Dacoit. I was always of the opinion నాకు రాదు అని ఫిక్స్ అయిపోయాను. చిన్నప్పుడు ఎవరో మా ఆంటీ ఒకసారి, బట్ దట్ ఇన్సెక్యూరిటీ సమ్మన్ హూ బిల్డ్స్ ఇట్ విల్ ఈట్ యు అప్. నువ్వు గంగిరెద్దులో ఉన్నావు నీకెందుకురా డాన్స్ అంది ఒక్కసారి అందంతే. ఆవిడ ఏ మూడ్లో ఉందో దెబ్బకి నాలో ఉండిపోయింది అది. బట్ టుడే మీ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ Dacoit ఇస్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ క్రాసింగ్ మై ఓన్ ఫియర్. కరెక్ట్, 100%. ఐ నో. అండ్ అట్ ద సేమ్ టైం పద్ధతిగా చేయాలి. ఓహో అని ఎక్కువ ఫ్లోర్ డాన్సులు చేస్తే రే అవసరం నీకు అంటారని చెప్పి నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటారే బాగా. యూ బీయింగ్ అ పర్ఫెక్షనిస్ట్, ఓ మై గాడ్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆల్ ద డాన్సర్స్ హావ్ గాట్ త్రూ. Polaki master in that sense. Of course Vijay Polaki master, of course. I think he made it simple for me. He is very simple. He is an actor's choreographer. అంటే గ్రిప్ లోకి తెచ్చారు నన్ను. So I was like, okay. He'll see what you can do, he will do exactly, he'll put only that. So that is an example of me crossing my own barriers, my own fears. And see, ఇప్పుడు ఇండస్ట్రీలో there are two things. What do you choose, or what do you give more importance to? Is it validation or is it box office? ప్రతి యాక్టర్ కోరుకునేది వ్యాలిడేషనే బ్రో. అండ్ మనం బాక్స్ ఆఫీస్ని ఎందుకు ఎంజాయ్ చేస్తామంటే అది వ్యాలిడేషన్ కాబట్టి. సో మనకేం కావాలి, మనకి మనందరిలో ఒక యాక్టర్ ఉన్నాడు కదా, యాక్టర్కి ఏం కావాలి ఒరిజినల్గా? అరే మనం ఒకటి ప్రిటెండ్గా ఒకటి చేస్తే అందరు దాన్ని ఆదరించాలి, ఎప్రిషియేట్ చేయాలి. ఎప్రిసియేషన్ టుడే ఫర్ మూవీ కమ్స్ ఇన్ ద షేప్ ఆఫ్ వాట్? టికెట్స్. So, 2 days ago we crossed 50 crores. That is validation, no? 100%. ఒక రిజల్ట్, ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ లాగా. అంటే ఎగ్జామ్ రిజల్ట్ కాదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ షాషాంక్ రిడెంప్షన్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. అది స్టూడియో షట్ డౌన్ అయిపోయి స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమా వల్ల. బట్ నా ఉద్దేశంలో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ IMDbలో కన్సిస్టెంట్గా ఐ థింక్ ఇట్స్ ద నంబర్ 1 ఫిల్మ్. కరెక్ట్. యా. సో బాక్స్ ఆఫీస్ ఇస్ నాట్ వాలిడేషన్ ఆల్వేస్ ఫర్ అ గుడ్ ఫిల్మ్. కానీ యాజ్ యాక్టర్స్ వాట్ వీ క్రేవ్ ఇస్ మనని చూడాలి, మనని ఆదరించాలి, మనని మెచ్చుకోవాలి, మన జనాలు మెప్పించాలి. దట్స్ ఇట్. అండ్ బట్ అట్ ద సేమ్, అంటే అగైన్ యూ గైస్ మీకు బాక్స్ ఆఫీస్ ఎందుకంటే ఇట్స్ ద నంబర్స్ ఫర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఏమంటారు, అంటే మీకు ఎట్లా ఉంటుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ యువర్ ప్రొడ్యూసర్స్ టు బీ హ్యాపీ, అంతే కదా. అంటే ఐ హావ్ నెవర్ బిన్ నంబర్ క్రేజీ, ఐ హావ్ ఆల్వేస్ బిన్ ప్రొడ్యూసర్ క్రేజీ. అంటే ప్రొడ్యూసర్ సేఫ్ ఉండాలన్నది మాత్రం నాకు ఇలా నడుస్తుంటుంది సినిమా షూట్ ఉన్నంత వరకు. అది నాకు ఆల్వేస్ బై రిలీజ్ టైమ్ ఐ ఎన్షూర్ దట్. ఓకే. అండ్ అది ఎప్పుడు కూడా సుమ గారు ఒక ఫనీ ఇంటర్వ్యూ విత్ పాడ్కాస్ట్ ఒక ఇదిలో క్వశ్చన్ అడిగారు. సో సుమ గారు అడిగారు కాబట్టి నేను శృతి హాసన్ పెట్టారు కదా, శృతి హాసన్ ఎందుకు లేదు? అదేం లేదు బ్రో. అంటే నేను మీ ఆన్సర్ చెప్తా, మీరు సుమ గారు అడగండి నన్ను. ఎందుకు లేదు? కుదరలేదు. ఆన్సర్ ఈజ్ అంతేనండి, ఇంకేం లేదు, కుదరలేదు. సుమ గారు రియాక్షన్ ఓకే. Genuinely. Just, I think there was scheduling and working styles. Okay. That's all. And it was amicable. Sorry, అంత ఇంగ్లీష్ రాదు నాకు. Amicable అంటే మ్యూచువల్, అంటే గొడవలు లేకుండా. Okay. Now, talking about our Yashna, our Mrinal Thakur is in the film. What an amazing performer she is. అలా కాదు, సీత అనొచ్చు కదా. అనము, ఎందుకంటే అన్నయ్య ఆయన డైరెక్టర్. ఆర్ మృణాల్ ఠాకూర్, ఆర్ జూలియట్, ఆర్ ఎవ్రీబడీస్ జూలియట్. సో నేను మొన్న ఎక్కడో ఫంక్షన్ లో మృణాల్ ఠాకూర్ గారు చేయబట్టుకున్నా, ఏదో మాట్లాడి చేయబట్టుకున్నాడు. ఎగ్జాక్ట్ మీలాంటి ఎవడో ట్వీట్ వేసాడు నాకు ఈ ట్విట్టర్ లో, నా సౌండ్ సిస్టమ్ మీద చేయి తీరా. నిజంగా ఐ వాజ్ లైక్ అమ్మ బాబోయ్. నేను చెప్పాను అమ్మ, నేను మీకు పర్మిషన్ లేకుండా వెళ్ళి అలా చేతి, నేను చాలా ఫ్రెండ్లీగా సిస్టర్ సిస్టర్ మేరీ బెహన్ అని చేయి పట్టుకుంటే ట్విట్టర్ లో నా సౌండ్ సిస్టమ్ మీద చేయి తీరా. నేను జీ సారీ జీ అంటే. సో టెల్ మీ, లైక్ I feel she is also someone who
నాకు కూడా కొన్ని థ్రెడ్స్ వచ్చాయి బ్రదర్. ఎలాంటి థ్రెడ్స్ అంటే, అన్న మా మృణాల్ పాపని ఏదన్నా చేసావు, థ్రెడ్స్ వచ్చినాయా? మన ప్రమో అదే కదా, నేను నాశనం చేయడానికి వచ్చేదో అంటే, మా మృణాల్ పాపని ఏదో చేసావు ఓడి అమ్మ. మామూలుగా ఉంటారు ఫ్యాన్స్. సో హౌ ఇస్ ఇట్ బికాజ్ ఐ ఫీల్ షీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్, బట్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. She's the soul of the film, man. And also, when she first came, the first 3 days she would come in a different mood each day. అది నాకు అర్థం కాదు. ఇవాళ హ్యాపీగా ఉంది, రేపు సాడ్గా ఉంది, ఎల్లుండి కోపంగా ఉంది, ఇదేంట్రా అనుకున్నా. దట్స్ వెన్ వీ రియలైజ్డ్ ఆ రోజు సీన్ ఏంటో అది ముందు నుంచే తన కార్లో చదువుకుంటూ ఓన్ చేసుకుంటుంది. సో షీఈస్ కమింగ్ టు సెట్ ఇన్ దట్ మూడ్ ఆఫ్ ద సీన్. సో ఏ రోజైతే మన నార్మల్ హ్యాపీ ఫన్నీ సీన్స్ ఉన్నాయో సరదాగా వెళ్ళి జోకులు వేసుకునేవాళ్ళం. బట్ ద డేస్ దట్ దెర్ ఇస్ అ సీరియస్ సీన్, వీ వుడ్ గివ్ హర్ స్పేస్. అండ్ ఐ థాట్ దట్ వాస్ బ్యూటిఫుల్. వాట్ షీ బ్రాట్ టు ద టేబుల్, వాట్ షీ బ్రాట్ టు ద కెమెరా, ఎక్స్ట్రాడినరీ. And I also feel, how did you, what made you go to her, choose her? చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ బ్రో. అండ్ సరస్వతికి చాలా కరెక్ట్ అనిపించింది. అంటే తన కళ్ళలో ఒక ఎంపతి ఉంటుంది. ఆ ఎంపతి వల్ల ఏంటంటే తను తప్పు చేస్తున్నా కూడా నువ్వు ద్వేషించలేవు తను. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ నాకు ఆడియన్స్ విషయంలో కావాలి. ఎందుకంటే మొదటి 20 నిమిషాలు మనం హరి సైడ్ని ఉంటాం. ఈ అమ్మాయి వీడిని మోసం చేసిందని ఫిక్స్ అయిపోయాం. కానీ ఈ అమ్మాయిని చూడగానే మనం హరి సైడ్ విడిచేసి వీడి సైడ్కి రావాలి, ఈ అమ్మాయి సైడ్కి రావాలి. అప్పుడే నీకు ఇంటర్వల్ పండుతుంది. కరెక్ట్. యా. అండ్ ఎవడో మేమేసాడు, ఎందుకురా మా పాపను అంత బాధ పెడతారు, కొడతారు, చంపేస్తారు, కాల్చేస్తారు, ఎందుకు మృణాల్ని కింద మీద చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ ఇట్, ఇట్ ఇస్ హర్ క్యారెక్టర్ హూ డస్ దట్ టు మీ. ట్రూ. సో ఐ థాట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. కళ్ళలో కన్నీళ్ళున్నా చేతులు గన్ను పట్టుకుని షీఈస్ లుకింగ్ అట్ మీ. దట్స్ అ వెరీ కాంట్రాస్టింగ్ విజువల్. ఏం చేయాలో అర్థం కాదు దాంతో. కరెక్ట్. యా, దట్ ఈస్ దేర్. శేష్ గారు, నీదంతా ఒక రీల్లో కట్ చేసి శేష్ గారు మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని మేము బయట టాక్. సో మీరు ఎక్కువ బిజినెస్ మ్యానా యాక్టరా? బ్రో నాకు ఏ బిజినెస్ లేదు సీరియస్గా. బట్ నేను బిజినెస్ ఉందనలే, బిజినెస్ మ్యాన్ అన్నా. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు హ్యావ్ అ బిజినెస్, రైట్? మరి బిజినెస్ లేని బిజినెస్ మ్యాన్ ఎవడే? ఫైన్. డు యూ థింక్ లైక్ an artist or a businessman? Artist. Anytime. Hands down. Okay. Why would you do major if you think like a businessman? Correct. A man from Kerala, grew up in Bangalore, served in Kashmir, India's son, gave his life in Mumbai. వైజాగ్లో తెలుగు వాడికి ఎలా తెలుస్తుంది ఆయన కదా? So many years later. I'm an actor first, man. Artist first, always. And how do you want to settle down in life, Sesh garu? How do you want to settle down in life? In a good way. Slime Max Pro ఇది. Tell me, how do you want to settle down in life? నేను ఎవరి మీద డిపెండ్ కాకూడదు భయ్యా. మనం సెటప్ చేసుకునే సెక్యూరిటీ, ఆ డబ్బు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఉన్నంత వరకు మనం చూసుకోవాలి. ఓకే. యా, జస్ట్ హ్యావ్ దట్ సెక్యూరిటీ. 2 homes. ఓకే. 1 home for me and my parents. 1 home to vacation. నేనేదో రెడీగా 1 home to vacation in. ఓకే, సమ్వేర్. నువ్వు పెద్దిల్లు చిన్నిల్లు కాంట్రవర్సీ పెట్టాను. నేను ఎక్కడైనా ఒక 1 home ఫర్ పేరెంట్స్ అన్న, 1 home for my wife, 1 home for my wife, my partner and kids అంటారేమో అనుకున్నా. ఓకే, నా బుర్ర బాగానే ఉంది శేష్ గారు, మీ బుర్రనే అండి ఆ దృష్టిలో వెళ్తుంది. ఓకే, మన లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటాం. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. అలాంటిది one biggest decision that you really had a regret later అన్నట్టు ఏమైనా జరిగిందా మీకు? కిస్ ద మూవీ. అసలు నేను ఇండియాలో ఫిట్ ఇన్ అయ్యేవాడిని కాదు, నాకు ఎవరు తెలీదు, కల్చర్ నేను అర్థం చేసుకోలేదు అని లో కాన్ఫిడెన్స్లో ఉన్నా. సో అందరి మాటలు విని అందరు నా మంచి కోసమే చెప్పారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. అందరి కన్విక్షన్స్ని ఒక్క దాంట్లో నేను ఇలా చిన్న ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి సినిమా తీసా ఒకటి, కిస్ అని. అండ్ అందులో ప్రతి సీన్లో కూడా నన్ను నేను నమ్ముకోకుండా చేశా. అండ్ దట్ ఈస్ డన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఇదే నడుస్తుందేమో, అందరికి ఇదే ఇష్టమేమో అని చెప్పి చేసిన. మై గ్రేటెస్ట్ రిగ్రెట్. కిస్ 2 తీసుకొద్దు సార్. ఎంత మీ రియల్ లైఫ్లో మీకు కిస్ ఇష్టం అంతే మాత్రాన సినిమా పేరు కిస్ అని పెడతారా? కిస్ 2 మొన్న నువ్వు వెళ్ళి హ్యాండ్ హోల్డింగ్ అనేది అన్నావు. హీరో హీరోయిన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు. బట్ యా, వాట్ కైండ్ ఆఫ్, as in how do you choose a script? Because there is a lot of debates go on, like how
శేష్ గారు స్క్రిప్ట్స్ బాగా చూస్ చేసుకుంటారు, హీ వర్క్స్ అ లాట్ ఆన్ స్క్రిప్ట్స్. బట్ టెల్ మీ వాట్ ఆర్ ద 2 things దట్ యు రియలీ లుక్ ఇన్ టు అ స్క్రిప్ట్? బోర్ కొట్టిందా కొట్టలేదా? ఆల్వేస్ బోర్ కొడుతుందంటే కట్టింగ్ అయిపోయింది, లైక్ బోర్ కొట్టిందంటే మనం చేస్తున్న స్క్రిప్ట్ అయితే మార్చాలి, ఏం మార్చాలి, చేంజెస్ చేయాలి. ఓకే, బోర్ కొట్టిందా కొట్టలేదా ఒకటి. 2 మై టేక్అవేస్. టేక్అవేస్ అంటే ఇప్పుడు 2. ఒకటి ఏంటంటే ఇంటర్వెల్లో నేను బయటకు వచ్చేటప్పుడు ఏం ఫీల్ అయ్యా, క్లైమాక్స్లో ఎగ్జిట్ వైపు వెళ్ళేటప్పుడు ఏం ఫీల్ అయ్యా. ఈ 2 టేక్అవేస్. అంతకు మించి పెద్దగా యూ డోంట్ హ్యావ్ ఎనీ? నన్, జీరో. ఓకే, అవి కరెక్ట్గా ఉంటే మాత్రం నేను చేస్తాను ఏ సినిమా అయినా సరే. అండ్ are you someone, because you are surrounded by a lot of people, somewhere as an actor you have to listen to someone? I may ask, will you listen to someone for decision making gaani, script lo gaani vintara, leda you take your final call? we all I always take my own final calls, but I definitely take the guidance of Venal Kishore, Rahul, PK, Sujit especially. Like I had narrated Gudachari 2 script to Sujit. He had narrated OG script to me. I narrated Dacoit script to Venal Kishore. ఇలా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ అవుతాయి? ఇప్పుడు మీరు వాదన మీరు చేస్తారు, మీరు పెట్టాలని ఒక సిచ్యువేషన్ వచ్చింది, అవతల చేతి వద్దు వర్కౌట్ అవుతుంది. హౌ డూ యూ ఆర్గ్యూ ఆర్ కన్విన్స్? వి ఆర్గ్యూ ద మెరిట్ ఆఫ్ ద సీన్. అంటే ఇప్పుడు హీరో బ్లూ షర్ట్ వేసుకోవాలి అని నేను, లేదు రెడ్ షర్ట్ వేసుకోవాలని నువ్వు. నా పాయింట్ ఏంటంటే, అరే దీని ముందు సీన్లోనే బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, రిపీట్ ఎందుకు, అప్పుడు సేమ్ సీన్ అనుకుంటారు అని నేను అంట. ఇఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఎస్ బట్ ఐ వాంటెడ్ టు ఫీల్ లైక్ ద సేమ్ సీన్, దెన్ ఐల్ సే వై. సో యూ డోంట్ ఆర్గ్యూ ద ఈగో, యూ ఆర్గ్యూ ది ఐడియా. Damn cool. That smile you have, that charming smile. See, I have the point. అంటే బేసిక్గా ఎప్పుడు కూడా నేను నిన్ను ఫైట్ చేయను, ఐడియాస్ ఫైట్ చేసుకుంటా. That is there. And when do you think you should do a new look? ఎన్ని లుక్లు చేయాలి భయ్యా, చాలా లుక్లు చేశాను నేను. అంటే ఎట్లా అంటే 6-pack చేసే ప్లాన్స్ ఉన్నాయా? 6-pack కాదు కానీ, I had a 4-pack during major. Correct. Yeah. And I think, you know, the kind of rough look we did for Dacoit, where we dried alcohol వేసేవాళ్ళం ఇక్కడ ఇలా మచ్చల్లాగా. The teeth were slightly different, extremely heavy, అంటే unkempt beard, not heavy but రిలీఫ్ అనిపించింది తీసిన తర్వాత. యా, ప్రశాంతంగా ఉంది. అండ్ మరీ ఎక్కువ ట్యాన్ వేయకూడదు మనం, ఎక్కువ బికాస్ ఇట్స్ బిన్ డన్ బిఫోర్. మరీ ఎక్కువ ట్యాన్ వేయకూడదు, బట్ ఆ మిడిల్ గ్రౌండ్ వెతకాలి. ఓకే, 13 ఏళ్ళు జైల్లో ఉంటే ఒక వెదరింగ్ వస్తుంది కదా స్కిన్కి, ఆ వెదరింగ్ రావాలి, కొంచెం రింకిల్స్ కనిపించాలి. సో ఆ లుక్స్ ట్రై చేశాను. అండ్ ఆల్ దీస్ ఇయర్స్ లేటర్, అండ్ బై ద వే ఫస్ట్ టైం బియర్డ్ పెట్టాను. I know that rugged, that Kannapittara song was very nice. All these years later, what scares Adivi Sesh? That there won't be enough time to live. Okay, can you be a little more? అంటే ఇంత సినిమాలు జాగ్రత్త చేసుకో, am I enjoying the moment? You know that Japanese saying about living life in every breath, అది చేస్తున్నానా? అది ఏంటో అర్థమయ్యేసరికి టైం సరిపోదా ఇంకా. దట్స్ అ వెరీ స్కేరీ ప్రాస్పెక్ట్. ఎందుకంటే నాకు ఇది ఎప్పుడు రియలైజ్ అయిందంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలామంది గుర్తుందా అప్పుడు మనం అప్పుడు భలే కలుసుకుని ఇలా 1.5 day మాట్లాడాం, నాకు అసలు జ్ఞాపకమే లేదు. ఆ మనిషి నాకు ఇంపార్టెంట్, ఐ కేర్ ఫర్ దట్ పర్సన్, కానీ నాకు అసలు జ్ఞాపకం లేదు. వాట్ డస్ దట్ మీన్? అలా మెమరీస్ ఫామ్ అవ్వకుండా నా కళ్ళ ముందు వీడియోలో వెళ్ళిపోతున్నాయి, డైజెస్ట్ అవ్వట్లా, బికాస్ ఐఎమ్ కాన్స్టెంట్లీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద వర్క్ ఆర్ ది యాంగ్జైటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో టు actually live life in every breath. Correct. And to know how to do that is my quest. అది తెలియకుండా టైం అయిపోతుందేమో అని భయం. ఓకే, ఇప్పుడు యూఆర్ earning good, you're a hero, you have a house, you have a nice expensive car, you have girl fan following, everything is sorted, you're cool in life. Okay. What do you want to do next? See, అవునా కాదని కరెక్ట్ చెప్పాను లేదా? I'll tell you. I want to have the freedom, okay, to do a 1 crore film or a 1,000 crore film in the same year. By then acting in it or by either anything, ఏదైనా. And I only want it to be for the art. Okay, but అదే అన్న, how do you want to settle down? ఇప్పుడు మీకు ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా అండి. ఇప్పుడు నాకు యాక్టర్కి ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? I want to settle down like an Ellen, or maybe I want to settle down like a Jimmy Fallon, I don't know. So I'm like, okay, ఇంత మమ్మీకి ఇంత నాకు ఉంది. What is your end point? What is your end goal? You know, I feel
అందరికి ఉన్నది, అందరికి ఒకటే ఎండ్ పాయింట్ భయ్యా లైఫ్లో కదా. ఏది ఏది అందరికి ఒకటే నో ఐ డోంట్ హ్యావ్. నాకు ఐ వాంట్ బి సింగిల్ బ్రో. No, there is only one end point to every human being. Okay, what is they go up, right? Whatever. So దానికి ముందు దాకా I want to savor life in every breath. Savor life in every breath. Okay. తెలియాలి, అరే లైఫ్ అంటే ఎదురా అనే ఫీలింగ్ రావాలి, అది వెతుకుతున్నాను నేను. ఓకే, అంతే. నాకు బియాండ్ దట్ నాకేం పెద్ద కోరికలు పెద్దగా. ఐ డోంట్ మైండ్ ఇప్పటికన్నా, ఐ డోంట్ మైండ్ బీయింగ్ హాఫ్ పోరర్, ఐ డోంట్ మైండ్ బీయింగ్ రిచర్. నాకు పెద్దగా మనీ అంటే ప్రేమ లేదు. వెకేషన్ ఇష్టమా, ట్రావెల్ ఇష్టమా? బాగా. Have you been to Masai Mara or some places? Like, tell us, like, what is the best travel experience? Portugal. Damn, I want to go. పోర్చుగల్లో కాసిల్స్ భలే ఉన్నాయి. కష్కాయష్, దట్ ప్లేస్. అక్కడ ఫుడ్, పోర్చుగల్ అమేజింగ్లీ వెజిటేరియన్ ఫుడ్ భలే ఉంది బ్రో. థాయిలాండ్ వెళ్ళారా శేష్ గారు? బ్యాంకాక్ వెళ్ళారు? నెవర్ బిన్ టు థాయిలాండ్. వాట్? నెవర్ బిన్ టు థాయిలాండ్. అంటే నాకు ఏషియన్ ఫుడ్ పెద్దగా పడదు, సో ఇట్ సైడ్ వెళ్ళను అసలు నేను. మాల్దీవ్స్ వాజ్ నైస్ బట్ నథింగ్ టు డూ. యూరోప్? పోర్చుగల్ యూరోప్లో. సారీ మనం పోర్చుగల్ వెళ్ళా, డెన్మార్క్ వెళ్ళా, కోపెన్హేగన్, వరల్డ్స్ ఓల్డెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ టివోలీ, అక్కడికి వెళ్ళా. లండన్ ఆబ్వియస్లీ, ప్యారిస్, లియోన్. ప్యారిస్లో లూవ్ మ్యూజియం వాజ్ అ స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వరకు వెళ్తే ఇయర్స్ 30 I'm turning in few months. అవునా? నాకు 21. Yeah. Oh, that's what. When we met, I was 21. When we met, I was definitely 21. Can you believe I am turning 30? Do you want to see the kid in me? The small kid. లేదు బ్రో, 20. అట్లా ఏం బూత్ మాట్లాడేస్తారు. లేదు బ్రో, కొంచెం మంచి మ్యాన్లీగానే ఉన్నా, పర్లేదు. Okay, cool. So you tell me, I'll ask you this or that. You have to choose. Okay. Fame or peace? Peace. Sorry? Peace. Fame or peace? Peace. Okay. Money or respect? Respect. Love or ambition? Love or cinema? Cinema. మరి ఏంటి, మరి డెకాయిట్ అంత ప్రేమ చూపించి ఇప్పుడు సినిమా అంటున్నారు? అవును, అందుకనే డెకాయిట్ ఒక సినిమా కదా. కంట్రోల్. ఆల్సో సినిమా ఇస్ మై ఫస్ట్ లవ్. ఇది అబ్బా మళ్ళీ వేసాడు, బాగా వేసాడు. కంట్రోల్ or freedom? Freedom. Okay. One person you really admire in your life? Amir Khan sir. Nice. Biggest turn off in people? Negativity. Okay. What really turns you on? And bad breath. Oh, thank God. I so bro. I'm telling you, no. I think people feel so anal to talk about it. Sorry. Bad breath, body odor. Everything comes for me. It is the first priority. Bad breath, body. Okay, anyway, did you have any? I think somewhere deep down I feel bad breath and Sesh gar endukanarante. I'm sure while he was doing something, he would have had a very bad experience from the opposite person. General gaane bro. General gaane. నాకు కూల్ గా స్లైమ్ లో జార్ పంజాబ్ లో there was one makeup artist. He రోజు డ్రింక్ చేసాడు ఆబ్వియస్లీ, అండ్ డ్రింక్ చేసి నాకు మార్నింగ్ మేకప్ వేస్తున్నాడు. ఇక నా పరిస్థితి ఇండస్ట్రీ కొత్తగా వచ్చాను, ఎవరిని ఏమంటే ఎవరేమనుకుంటారో అని భయం. నానేమో డ్రింక్ వేసి ఎర్ర కళ్ళతో టప 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 వేసేస్తున్నాడు. నాకు నా పరిస్థితి. అండ్ what is the biggest high in people that you really observe and gives you that to talk to them? When they're secure. Nice. Insecurity ఉండదు. Correct. That is 100% sure. When they're really secure and they're confident. Okay. If someone takes one... By the way, నేను పాడ్కాస్ట్ అంటే, but I get the secure vibe from you, which is great. Thank you so much, Sesh Garu. I mean, it really means that I really felt comfortable. Even though I met him after so many years, I know somewhere for me, I'll tell you, the biggest secret of podcast being a hit or successful is when the other person gives me to that space to talk to him or her. ఆ స్పేస్ నాకు పర్సన్ ఇస్తే నేను మాట్లాడగలుగుతా. ఒకటి అడుగుదాం అనుకున్నా, ఇదే కదా నేను నాకు చెప్పమంది నీ గురించి. చూసారా అండి, ర్యాగింగ్ చేస్తున్నారు నన్ను ఇన్ని మాట్లాడిన. సో ఆ స్పేస్, ఆ ఐస్ బ్రేక్ కానీ ఈజ్ వెరీ పాజిటివ్. తర్వాత he must be cursing all the bad words in his mind in with all the languages, that is for sure. కానీ but you gave me that space and I'm glad that we are doing this. And if someone
takes you one thing from your journey, what should it be? The ability to bounce back from failure. Damn, that's a crazy answer. Okay. అది అది నా అంటే నా చుట్టుపక్కల ఆబ్వియస్లీ చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, బట్ నా చుట్టుపక్కల ఐ ఫీల్ ఐ రియలీ డిడ్ దట్ వెల్. ఓకే. శేష్ గారు అంటే ఎలా గుర్తుండాలి జనాలకి? హౌ డు యూ వాంట్ పీపుల్ టు యునో మేక్ యూ రిమెంబర్? అంటే శేష్ అనే పేరు చెప్పిన వెంటనే ఇలా నేను శేష్ అంటే ఇది అన్న ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా మనకి. హౌ డు యూ వాంట్ దెమ్ టు రిమెంబర్? మంచి సినిమాలు చేశాడు, మంచి పనులు చేశాడు, మంచోడు. దట్స్ బికమ్ అది ఇంత ముందంత మనం బాగా యంగ్ అండ్ యూత్గా అంబిషియస్గా ఉన్నప్పుడు మనకు అంత ఇంపార్టెంట్ కాదు అది. కరెక్ట్. కానీ ఒక ఇది వచ్చింది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యూర్ లైక్ ఐ వాంట్ టు బి అ గుడ్ పర్సన్. కరెక్ట్. అండ్ I closed my script because this is the question that I really want to ask. It's a simple question. Are you happy? I ask that every day. I know people find it a very easy question. No, I really want to know, are you happy? I ask that every day. I have moments of joy. ఒక పక్క నుంచి బుద్ధుడు సైడ్ టీచింగ్స్ చదివేటప్పుడు ఏంటంటే నువ్వు హ్యాపీనెస్ని వెతికితే రాదు, దాన్ని చేసి చేయకూడదు అన్నది ఒకటి ఉంది. I think I don't know what it is. That's the fair answer. Why? ఇంకా చాలా నేర్చుకోవాలి మమ్మ. Okay, go on. లైక్ ఒకసారి మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి అరుణాచలం వెళ్ళా, రమణ మహర్షి ఆశ్రమానికి. ఏమైందో తెలియదు, అక్కడ పెద్ద అరుణాచలం గుడి ఉంది, బ్యూటిఫుల్. బట్ ఆయన ఆశ్రమం పక్కనే ఉంది. ఆశ్రమంలో చిన్న శివుడి గర్భగుడి ఉంది ఒకటి. అందులోకి ఇలా అడుగు పెట్టంగానే ద జాయ్ ఐ ఫెల్ట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. సో దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ హ్యాపీనెస్ అండ్ ద వే ఆఫ్ సీయింగ్ లైఫ్ దట్ ఐ డోంట్ యెట్ నో. అది తెలుసుకుంటున్నాను, నేర్చుకోవాలని ఉంది. సో విల్ సీ వెన్ ఐ కమ్ నెక్స్ట్ టైమ్ హియర్ మేబీ ఐల్ హ్యావ్ అ బెటర్ ఆన్సర్. I'm happy that you've come a long way, Sesh. అవును, గచ్చిబౌలి నుంచి చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం మంచి ఫీల్ తో ప్రిపేర్ అయ్యే మైండ్ లో చెప్తుంటే ఫ్లో మొత్తం చెడగొట్టారు నాది. ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి నేను, మళ్ళీ రీటేక్. పోయింది నేను మళ్ళీ బాత్స్మాట వేసుకొని కూర్చున్నా. బట్ ఆనెస్ట్లీ యూ హెవ్ కమ్ అ లాంగ్ వే అండ్ యూ క్రియేటెడ్ సచ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ విత్ Dacoit. అండ్ ఐ రియలీ విష్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ, ఇప్పుడు జనాలు మీ దగ్గరికి వచ్చి యూ మైట్ బీ హియరింగ్ ఇలా ఉంది లేదా అలా ఉంది లేదా బాగుంది ఇది అన్నా చెప్పినా సరే, యూ ఆర్ సమ్మన్ డామ్ యువర్ అ ఫైర్ బ్రాండ్ ఇన్ అన్ ఐస్ క్రీమ్ అనొచ్చు. లైక్ యువర్ అ ఫైర్ బాల్ ఇన్ అన్ ఐస్ క్రీమ్. Looks when you eat it, top and mind మొత్తం blast you're like that, you're a package. So I really wish all the success and every film that you do. I don't know, see, you told me you don't plan it or you don't plan it, but kid, you do it in a crazy way, man. That's what I told the other day. I was telling someone, ఆయన ఏదైనా చేసి ఒక సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇట్స్ హిస్ మ్యాజిక్, ఇట్స్ ఓన్లీ శేష్. ఇట్స్ వాట్ ఐ ఫీల్. I mean, so much of Dacoit is because of the Shanil. I know. He's my best friend. I just ఒక్క నిమిషం Yeah, please. Shanil is ఈ రోజున I always said it is an American look at an Indian soul ఈ సినిమా. ఎందుకంటే ఒక సింపుల్ తెలుగుదనాన్ని తన పర్స్పెక్టివ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా చూశాడు తను. అండ్ ఈ రోజున ఒకవేళ నేటివిటీ మిస్ అవ్వలేదంటే అది నా పూచి, అది నేను క్రెడిట్ తీసుకుంటా దానికి. బట్ ఫర్ పీపుల్ టు లవ్ ద ప్రెజెంటేషన్, ఫర్ పీపుల్ టు లవ్ ద రానెస్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెన్ ఐఎమ్ సీయింగ్ పీపుల్ జస్ట్ వాక్ అవుట్ టు ద థియేటర్ క్రైమ్, అట్ షనీల్ బ్రో. ఏ మాట కామాట ఉన్నది చెప్పుకో. యా గివ్ క్రెడిట్ వెర్ ఇట్స్ డ్యూ. నేను ఎటువంటి వాడిని అంటే క్షణం సినిమాకి అదా శర్మకి డబ్బింగ్ చెప్పినప్పుడు అదా శర్మ కింద డబ్బింగ్ బై వీణా ఘంటసాల అని పెట్టేశాను. అండ్ ఓన్లీ ఇఫ్ ద పార్టీస్ హూ హ్యావ్ డన్ సంథింగ్ ఇఫ్ దే ఆర్ సేయింగ్ నో ఐ డోంట్ నీడ్ దట్ ఈస్ వెన్ ఐ డోంట్ పుట్ దట్. బట్ అంత ఓపెన్గా క్రెడిట్ ఇచ్చారు అక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెకాయిట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది జ్ఞాని, బట్ 30% ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ బై అనంత్. సో I'm telling that also on stage. Yeah, I know. You're someone like that. నిజంగా చెప్పండి, బిఫోర్ ఐ ఎండ్ దిస్, బికాజ్ యూ రేజ్ షనీల్ గారి టాపిక్, నిజంగా సుప్రియ గారు స్ట్రిక్ట్ ప్రొడ్యూసరా?
స్ట్రిక్ట్ కన్నా అంటే నాగవంశీ గారి ఆడియో లాంచ్ చెప్పినట్టు కేరింగ్ ప్రొడ్యూసర్. Okay. ఇప్పుడు క్యారవాన్ 6:30కి రావాలి, 6:20కి వచ్చి క్యారవాన్ ఏదని అడిగే మనిషి. ఫస్ట్ టైమ్ ఐ హ్యాడ్ అ ప్రొడ్యూసర్ హూ రీచెస్ బిఫోర్ అస్. రియలీ యా, దట్స్ ద వే దే యూస్ టు డూ ఇట్ ఇన్ ది ఓల్డ్ డేస్. సో వాళ్ళ నాన్న ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళ నాన్నగారు సురేంద్ర గారు ప్రొడ్యూస్ గాయం, శివ, ఇవన్నీ. Okay. దట్స్ హౌ హీ యూస్ టు డూ ఇట్. సో ఆ కల్చర్ని కమ్స్ తీసుకొచ్చి టు ద సెట్. బ్రో మా అందరికన్నా ముందు వచ్చి ఎన్నింటికి క్యారవాన్ అని అడిగేది. అందరు ఇట్లా ఎలక్ట్ ఉంటారేమో. 100%. So that's what was beautiful about it. And that's why, see, everything about the film was genuine and intelligent. That's why 2 days back we touched 50 crores. That's why we were financially safe on release day. అందరూ సేఫ్ అయ్యారు. ఎమోషనలీ వీఆర్ హ్యాపీ. మృణాల్కి మంచి పేరు వచ్చింది, I swear, yeah. షనీల్కి మంచి పేరు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన జ్ఞానికి మంచి పేరు. భీమ్స్ గారినేమో ఏఆర్ రెహమాన్ సాంగ్లో మీరు పాడారండి అని ఎంతమంది అడిగారు. అండ్ యూనో హీ కంప్లీట్లీ చేంజ్డ్ హిస్ సౌండ్. ఇట్స్ నాట్ అ మాస్ సౌండ్. Correct. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ there was one positive intent on this film. Lots of beautiful things happened on this film. I'm glad, man. I'm glad. Any years, like how many days did you guys work for this? We wrote the film for 8 months and made the film in 1.5 years. 1.5 years. It took 3 years of your time. 3 years of time లో నేను ఇంకొక స్క్రిప్ట్ కూడా రాశాను, గూఢచారి 2 అని ఒక స్మాల్ ఫిల్మ్. స్మాల్ ఫిల్మా? అదే జోక్ అస్సలు. అండ్ వి ఆల్సో షార్ట్ 50% of గూఢచారి 2. సో దట్స్ కమింగ్ You నెక్స్ట్. can't talk anything about it. అస్సలు Because I watched Gudachari in theaters. So you can't talk anything about Gudachari. Inka, next, what are you doing? ఆ తర్వాత నేను లవ్ స్టోరీస్ చేస్తున్నాను. Can you talk about that? No. ఐ కెన్ టెల్ యూ. No, I want to know about Gudachari. వాట్ అంటే I want to know how is it going to be. Because I'm a fan of Gudachari franchise. ఇట్ విల్ బి గ్రౌండెడ్. అంటే ఎంత ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా గ్రౌండెడ్ ఉండాలి. వావ్, ఏం చెప్పాడు శేష్ గారు. నాకు ఏదైనా కొంచెం చెప్పండి లైట్గా, అట్లా ఎలా ఉండబోతుంది స్టోరీ. 5 countries షూట్ చేసాము. దిస్ ఇస్ న్యూస్. ఓకే. అండ్ ఇట్స్ స్టిల్ అ పర్సనల్ స్టోరీ. ఓ కూల్. ఇట్స్ స్టిల్ అ పర్సనల్ స్టోరీ. Can you reveal the cast and crew members ఏమన్నా? Vamika is in it. Okay. Imran Hashmi garu is in it. Okay. Supriya garu is back as Nadia Qureshi. Madhushalini is back as Leena. What? Yeah. Madhushalini is back as Supriya Leena. garu is Yeah, she was there in part 1 also. I know. She's back. She's doing. Yeah. How is she as an actress? Fantastic. Why does she do only itla? Why is she not doing films outside? లేదు పాపం, అన్ని పోలీస్ రోల్స్ ఆఫర్ చేశారు. కొడసరి వన్ చూసి మీరు ఇన్స్పెక్టర్ మేడం వేరే ఇవ్వండి అంత. Okay. అండ్ మధుశాలిని is back. Lots of the old gang from part 1 is back in the film. Damn cool. Yeah, I really wish you all the best and more and more love stories. We are all waiting for you to get married soon. So ఎందుకు బ్రో? thumbnail పెట్టుకుంటాను breaking news అని. But yeah, jokes apart, thank you so much for coming. I'm really sorry if I asked something too much or I ఎక్కడైనా బోర్ కొట్టించుంటే. I'm sorry. చాలా తప్పుగా అడిగావు. This is where you should tell Nikhil చాలా మంచోడు. నిఖిల్ చాలా మంచోడు అన్న నాటకాలు చేయట్లేదు నేను. చేయట్లేదు. But tell me, I hope you like the podcast. I did. You like the energy. Very positive. Thank you so much. So yeah, guys, I am so happy to have our Dacoit, Mr. Adivi Sesh garu in our podcast, and I hope koncham, it is something that after I am shooting a podcast after 2.5 months, and it is all fresh, and it gave me that little push to interact with someone, and I hope and I really wish Sesh garu you'll reach more and more heights and come back with amazing films like you always do. Congratulations to you for Dacoit and to the team. Thank you so much. We all love you. Thank you. So guys, అదన్నమాట సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే give it a big thumbs up and comment section లో comment చేయండి. Show your love to Dacoit and the team. Thank you guys. Love you. వెళ్ళి నిష్కమ్మని స్కూల్ నుంచి పికప్ చేసుకునే టైం దారిలో బాబు గారు ఫోన్ చేశారు. ఏంటమ్మా, ఐ యూ ప్లానింగ్ టు గో, యూ నీడ్ ఎనీథింగ్ అని. ఓన్లీ వెన్ హీ కాల్డ్ మీ ఐ అండర్స్టూడ్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. బట్ అప్పటికి నాకు క్లియర్ పిక్చర్ లేదు.